హాయ్ అండి, పార్ట్ 1 పార్ట్ 2 ఎవరైనా చూడకపోతే నేను కింద ట్యాగ్ చేస్తాను, చూసేయండి. ఇదేంటంటే మా అక్క వాళ్ళ బాబు ఇద్దరికి పుట్టెంటుకలు అయితే తీశారు. సో అందుకని చెప్పి ఎంత క్యూట్ అనిపించారో ఇద్దరు. అక్కడ చెట్టు దగ్గర పుట్టెంటుకలు తీసేసి ఫంక్షన్ హాల్లో అయితే కొంచెం సింపుల్ గా అయితే డెకరేషన్ అయితే చేసి డిన్నర్ అయితే ఉన్నది. సో అందుకని చెప్పి మేమైతే ఇక్కడికి వచ్చేసాము. ఇక్కడ మెయిన్ మమ్ సాంగ్యం ఉంటుంది కదా, అవన్నీ మా మమ్మీ తెచ్చినటువన్నీ అయితే అక్కడైతే పెట్టేశారు. ఎంత ముద్దుగా ఉన్నారో ఇద్దరు అయితే. గుండెలో అయితే పెద్దోడు ఆల్రెడీ చేపించాం, ఇది 3rd టైమో 2nd టైమో, కానీ చిన్నోడికి ఫస్ట్ టైము. అందులో కూడా ఎంత క్యూట్ అనిపించాడు. గుండెలో నాకు చిన్నోడే నచ్చాడు ఇద్దరికన్నా. అసలు చాలా ముచ్చట అనిపించింది ఇద్దరికి. మా మమ్మీ అయితే అక్కడ రాగానే, ఇంటికి రాగానే దిష్టి అయితే తీసేసింది. చాలా బాగున్నారు ఇద్దరు గుండెలో అయితే. నాకు పెద్దోడి కన్నా చిన్నోడే నచ్చాడు, నా దిష్టి తగిలేలా ఉంది ఇద్దరికి. ఇంకా తర్వాత స్టేజ్ నుంచి కిందకి రాగానే నా దగ్గరికి వచ్చాడు. కాయి కాయి అంటాడని ఎంత క్యూట్ గా పిలుస్తాడో. ఇంకా గుండు మా పాపకి ఇస్తావంటే ఈయన అంటున్నాడు. సో అందుకని చెప్పి ఇద్దరు అలా మాట్లాడుకుంటా ఉన్నాం. ముందుగా మన ఛానల్ ఫస్ట్ టైం కనిపిస్తున్నాడు, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోమాకండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ కూడా చేసేయండి. అలాగే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే అస్సలు చేసుకోవట్లేదు. ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ మా పెద్దోడు వచ్చేసరికి కోక్ కావాలని ఏడుస్తా ఉన్నాడు. అక్కడ కూడా ఫోటోగ్రాఫర్ ఏమో ఫోటోస్ తీయాలంటుంటే తనేమో కంటిన్యూగా ఏడుస్తూనే ఉన్నారు. ఇంకా ఫొటోస్ అన్ని అయిపోగానే కిందకి రాగానే మా పాప ఏమో వాళ్ళ అన్నీ గుండునైతే టచ్ చేస్తానే ఉండింది. అసలు పెద్దోడితో ఎంత బాగా ఆడుకుంటుంది అంటే అన్న వెనక్కి తిరుగుతానే ఉంటుంది. నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది, ఎంత క్యూట్ అనిపించింది. ఇంకా నేను తెచ్చినవి కూడా అక్కడ కొన్ని ఫొటోస్ వీడియోస్ అయితే తీసుకొని ఇంకా మేమైతే ఇంకా లంచ్ చేయడానికి అయితే వెళ్ళిపోయాము. అసలు ఇంకా నేను వీడియోస్ అన్ని ఇన్స్టాగ్రామ్ లో అయితే పోస్ట్ చేస్తాను. ఇంక ఇక్కడ క్యూట్ గా పడుతుందని కూడా లేకుండా అన్న వెనక్కి తిరుగుతానే ఉంది. వాళ్ళది ఇంకోసారి నేను వీడియో అయితే తీస్తాను. ఎంత క్యూట్ అనిపిస్తుందో ఇద్దరు కాంబినేషన్. బాండింగ్ కూడా చాలా బాగుంటుంది. తనేమో చెల్లి, తన ఈ పాప ఏమో అన్న, ఎంత క్యూట్ అనిపిస్తుందో అసలు. ముందు మన ఛానల్ నేను ఫస్ట్ టైం కనిపిస్తున్నట్టు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కొన్ని మూమెంట్స్ నేను నా ఇన్స్టాగ్రామ్ లో పెడతాను, అది ఎవరు మిస్ కాకూడదు. అంటే కావేరి నరేంద్ర ఉంటుంది, నన్ను అక్కడ కూడా ఫాలో అవ్వచ్చు. సండే లాగ్ అప్పటికి వర్షాలు ఎక్కువ ఉన్నాయి చెప్పి నేను నెక్స్ట్ డేనే మండేనే బయలుదేరి అయితే వచ్చేసాను. ఇంకా వచ్చిన కాడి నుంచి నెల్లూరులో తుఫాన్ అయితే బీభత్సంగా జరిగిందంటే అసలు వామ్మో, మా అమ్మ చెప్తుంటే నేను ముందుగానే బయలుదేరాను కదా అనిపించింది. అసలు ఈ పాపను ఎత్తుకునే జర్నీలో ఎలా వచ్చేదన్న అనిపించింది. అప్పటికప్పుడు సడన్ గా వెళ్ళడం రావడం కూడా అయిపోయింది. అసలు ఇంకా 2-3 డేస్ ఉండాలనిపించింది. కానీ వర్షం నెక్స్ట్ మంత్ అయినా వెళ్దామని అయితే అనుకున్నాను. ఇంకా అక్కడి నుంచి కొన్ని ఫొటోస్ వీడియోస్ తర్వాత మేమైతే లంచ్ చేయడానికి అయితే వచ్చేసాం. మాకైతే చాలా బాగా నచ్చే ఐటమ్స్ కూడా అయితే. అసలు ఇంకా ఫ్యామిలీ అందరం ఒకే దగ్గర ఉండి అలా లంచ్ చేయడం ఇది ఫస్ట్ టైం. ఇలా మా ఫ్యామిలీ మొత్తం ఉన్నది అక్కడ. ప్రతి మా మ్యారేజ్ లోనే, మా అక్క మ్యారేజ్ లోనే ఫ్యామిలీ పిక్ ఒకటే ఉంది. ఇప్పుడు దాకా అలాగే ఏది లేదు. ఈ ఫంక్షన్ ద్వారా ఇక్కడ ఫ్యామిలీ మొత్తం అయితే గ్యాదర్ అయితే అయ్యాము. చాలా బాగా నచ్చింది నాకు కూడా. అందుకని నేను అప్పుడప్పుడు కొన్ని వీడియోస్ అన్ని క్యాప్చర్ చేసుకుంటాను, ఇలా ఒక మెమరీగా ఉండిపోతాయి కదా అని. మా పాప బెల్లును ఆ డ్రెస్ కలర్ కే మ్యాచ్ అయిపోయినట్టుంది, చాలా క్యూట్ అనిపించింది. ఇంకా లాస్ట్ లో మా ఫ్యామిలీ గ్రూప్ ఫోటో అంతా తీసుకొని మేమైతే ఇంకా ఇంటికైతే బయలుదేరైతే వచ్చేసాం. ఇక్కడ